హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో ఎవరు పరిస్థితులను బట్టి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, మన మధ్యతరగతి వాళ్ళమే ఏమీ చేయలేము, అటు రోడ్డు మీదకి వెళ్ళలేము, అటు డబ్బు లేదు, అటు ఇటు కాకుండా ఉండిపోయాము అనేసి మధ్యతరగతి వాళ్ళు బాధపడతారు. ఉన్నవాళ్ళ ఇంట్లో అన్న పుట్టాం కాదు, లేదంటే లేనోళ్ళ ఇంట్లో అన్న పుట్టాం కాదు, అటు ఇటు కాకుండా ఉంది మన పరిస్థితి అని మధ్యతరగతి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బాగా లేనివాడు అయ్యో మనం అసలు ఏమీ లేకుండా ఉంది, నిరోమయంగా ఉన్నాం, ఉన్నవాడి ఇంట్లో అన్న పుట్టాం కాదు, మధ్యతరగతిగా అన్నా లేదు మన పరిస్థితి అని ఆడి బాధపడుతూ ఉంటాడు. బాగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మనకి ఇంత ఆస్తి ఉంది, ఇంత అంతస్తు ఉంది, తెగించి బయటికి వెళ్ళలేము, తెగించి ఏమీ చేయలేము, అందరిలాగా స్వేచ్ఛగాను ఉండలేము అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకే ఉన్నాయి. అలాగని ఎవరి సమస్యలు వాళ్ళే. ఏది ఏమైనా నిజం మాట్లాడకూడదు. పక్క వాళ్ళని మోసం చేసి బ్రతకటం అనేది అంతకంటే మంచిది కాదు. మనం ఏదో రకంగా బతికేయచ్చు, మన ఆదాయం కోసం మనం ఏదైనా మాట్లాడేయచ్చు. మన పని అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏదో చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, మన పాత్ర ఇంతవరకు ఉంది, మన సైడ్ అయిపోతే పర్వాలేదు అనేసి వచ్చేస్తే వీళ్ళ మాటలు నమ్మి పక్క వాళ్ళు ఎంత బాధపడతారనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ దాకా వస్తేనే కానీ వీళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలియదు. ఏదైనా సరే వాళ్ళ దాకా వస్తేనే కానీ తెలియదు. నీ స్వార్థం కోసం నువ్వు బ్రతుకుతున్నావు, ఎదటి వాళ్ళ జీవితం కోసం ఆలోచించట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏది ఏమైనా చూసి అన్నీ నిజం కాదు, చెప్పేయన్నీ నిజాలు కాదు. నన్నైనా నేను చెప్పేది ఏం మాట్లాడుతున్నానో అనేది మీరు ఆలోచించండి. ఈ సోదంతా నీకు అవసరమా అనుకోవచ్చు. ఏదో ఒకటి మనం నిజం మాట్లాడుతున్నాం లేదా ఉన్న మాట మాట్లాడుతున్నాం లేదా అనేది అర్థం చేసుకుంటే సరిపోతుందండి. నేను చెప్పే దాంట్లో ఎంత నిజం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎవరిని మోసం చేయట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, మోసం చేసి బ్రతకట్లేదు. నాకు అంత మోసం చేసే అంత సీను నాకు లేదు. నా మాటలో అంతగా ఇతరులని నమ్మించేసి ఈ బాబాయ్ ఈవిడ మాటలు ఇంత బాగా ఉన్నాయి అని ఆలోచించేసి ఇంత వీడియోల్లో కంటెంటు నా వీడియోలో లేదు. అందుకనే ముందుకు వెళ్ళట్లేదు. నాకు అంత సామర్థ్యమూ లేదు, నేను అంత మేధావిని కాదు. వచ్చి రాని మాటలతోటి తడబడుతూ మాట చెప్తే 4 మాటలు తడబడుతూ ఏదో చెప్పనామా అన్నట్టు చెప్పడం, ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాను వీడియో. కాకపోతే నా బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు. ఒక వీడియో ఫస్ట్ ఒక సంవత్సరం కిందట ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరిని ఇచ్చేయాలని కాదు. ఉన్నవాళ్ళ వీడియోలో చూస్తారా, మాలాంటి వీడియోలు చిన్న చిన్న వీడియోలు చూడరా, చిన్న ఛానల్కి సపోర్ట్ చేయరా అని కొంచెం బాధను వ్యక్తం చేస్తూ వీడియో పెడితే ఆ వీడియోకి చూసింది చేసింది లేకపోయినా కామెంట్లు మాత్రం బీభత్సంగా పెడుతున్నారనమాట. ఏమ్మా నీకు అవసరమా, నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా, వీడియో చేయటం నీకు అంత అవసరమా అని. అవసరమా అంటే వీడియోలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? డబ్బు బాగా సంపాదించుకుని లక్షలు సంపాదించుకునే వాళ్ళే వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాదంటారా? నా బాధ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని నేనేమి ఇది చేయట్లే. మంచి చెప్పినప్పుడు మనం ఎలాగ ఆనందం పడుతున్నామో చెడ్డ చెప్పినప్పుడు కూడా అంతే ఇదిగా తీసుకోవాలి. మిమ్మల్ని విమర్శించేంత సాహసం నేనైతే చేయను. ఎందుకంటే నా మనసులో ఉన్న ఆవేదనని మీకు చెప్తున్నాను.
నమ్మేవాళ్ళనే నమ్ముతున్నారు. వ్యాపారాలు వీడియోలు పెట్టుకుని అవసరమా అంటే చెప్తున్నాను, వీడియోలు చేసుకుని వ్యాపారాలు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో అది ఎందుకు చేస్తున్నారండి? అవసరమనే చేస్తున్నారా? మేము ఏదో మధ్యతరగతి వాళ్ళం, మాకేదో సపోర్ట్గా ఉంటుంది, ఏదో కొద్దిగా వస్తుందో, నాకు తెలిసిన సహాయం నేను చేయొచ్చు అనేసి ఏదో ఆశ, మన జన్మ ఎత్తిన తర్వాత ఆశ ఉంటుంది కదండి, ఆ ఆశ కొద్దీ ఏదో వీడియో చేసుకుంటున్నాం. కానీ ఉపయోగం లేదు కదండి. ఉపయోగం లేదనేసి ఫోన్లో ఏదో ఒక రోజుకి ఉపయోగపడద్దేమో. నేను చెప్పేది కొంతమందికైనా నచ్చొచ్చు, అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. కొంతమందికి కాకపోతే కొంతమందికైనా నచ్చుతుంది. మంచి ఏదో చెడేదో కొంతకాలానికి అర్థమవుతూ ఉంటుంది. పోనీ ఎవరూ చూడలేదనుకోండి నా వీడియోలు, నేను లేకపోయినప్పుడు నా వీడియోలో నా పిల్లలు చూసుకుంటారు, జ్ఞాపకంగా ఉంటాను నేను. పోనీలేండి, మనం ఎంత తాపత్రయపడినా భగవంతుడు అనేవాడు ఆశీర్వాదం ఉండాలి కదా. కొన్ని వీడియోలు ఎందుకు అంత లక్షల్లో ఉంటున్నాయో నాకైతే తెలీదు. ఇప్పుడు నేను వీడియోలు చేస్తూ మొదలుపెట్టి 3 సంవత్సరాలు పైబడింది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఎదుగు పొదుగు లేదు. అయినా ఏదో చిన్న చితక వీడియో పెట్టుకుంటూ అలా వస్తున్నాను. డబ్బులు వస్తాయి, నేనేదో పెద్ద వ్యాపారాలు చేసేద్దామని ఆశ అయితే శూన్యమండి. కాకపోతే ఏదో నాకు తెలిసిన పద్ధతిలో కొన్ని మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక వీడియో చూశాను గోరింటాకు గురించి. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదండి, గోరింటాకు అలా పెట్టుకోండి, ఇలా పండుతుంది, ఇలా పెట్టుకోండి, అలా పండుతుంది, అలా చేయండి, ఇలా చేయండి అనేసి వీడియోలు వస్తున్నాయి కదా. నాకు తెలియని విషయం నేను నేర్చుకుంటాను వీడియోలు చూసి. ఒక వీడియో చూశాను, ఉల్లిపాయ తొక్కలో నిమ్మకాయ చెక్క వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి రంగు వచ్చేదాకా చూసి దాంట్లో కొంచెం పంచదార వేసి తర్వాత దాంట్లో కొంచెం కుంకుమ వేసి చేతిలో పెట్టుకుంది అమ్మాయి. చెయ్యి మాత్రం ఎంత బీభత్సంగా పండిందంటే అబ్బా అన్నట్టు పండిపోయిందనమాట. నేను కూడా సేమ్గా తయారు చేసి చూస్తే ఏమీ లేదు. చెయ్యి పండలేదు కదా, కనీసం కుంకుమ అంటుకున్నట్టు కూడా లేదు చెయ్యి. ఇదేంటిది ఇంత దారుణమా? ఎలా చెప్తున్నారో, వీడియో ఎలా తీస్తున్నారో, ఎలా పెడుతున్నారో అర్థం కాలేదు నాకు. మీరు నమ్ముతారా మరి? వీడియో తీసాను, పెడదామనుకున్నాను, ఎందుకులే మళ్ళీని అనేసి ఊరుకున్నాను అనమాట. నాకు తెలిసిన అనుభవంలో నేను మీకు చెప్తున్నాను అనమాట. అంత ఎర్రగా ఎలా పండిందో అర్థం కాలేదండి. ఏది ఏమైనా సరే మోసం చేయటం ఇవాళ బాగానే ఉంటుంది, రేపన్న రోజున భగవంతుడు అనేవాడు చూస్తాడు. మోసం అనేది ఎన్నాళ్ళో పనికిరాదు, ఏదో ఒక రోజున బట్టపైలు అవుతూ ఉంటుంది. మన నీతిగా నిజాయితీగా ఉన్నన్నాలో కూడా భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా ఎన్నంటే ఉంటాడు, మనల్ని ఒక కంట కనిపెడతాడు. భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు, ప్రజలను నమ్ముకున్న వాళ్ళు చెడిపోతారు. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పటికీ కూడా చెడిపోడు. నేను భగవంతుడినే నమ్ముకుంటాను. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నటికీ చెడిపోరు. ఏదో ఒక రోజున మంచి జరుగుద్ది, ఒక రోజు లేట్ అవుద్ది అంతే. ఆకాశానికి అమాంతంగా ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడ్డామనుకోండి, చూస్తున్నాం కదా మనుషుల్ని, లక్షల్లోని డబ్బులు రావు, వేలలోని డబ్బులు రావు. మాకు ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే మనసులోకి ఉన్న బాధలను ఇలా వ్యక్తపరుస్తున్నాము. కొంతమంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాగ వీడియోలు. ఒక ఆవిడ చాలా కంటిన్యూగా వీడియో పెడుతుంది, చాలా శ్రద్ధగా వంటలు చేస్తుంది ఆవిడ వీడియో ముందుకెళ్ళట్లేదు. నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను. నేను దగ్గర చాలామందికి సబ్స్క్రైబ్ చేశాను, చాలా వీడియోలు చూస్తూ ఉంటాను. టైం అంతా వీడియోలు చూడటానికే సరిపోతుంది. చూడకూడదు అనుకుంటా. నేనెంత బాధపడుతున్నానో ఇతరులు కూడా అంతే బాధపడతారు. ఒక లైక్ ఇచ్చి ఒక వీడియో చూస్తే వచ్చే నష్టమేముంది, పోనీలే అని మనస్తత్వం కలదాన్ని నేను. అందుకనే వీడియోలు చూస్తూ ఉంటాను. కానీ నేను చేసే వీడియోలు నాకు ముందుకు వెళ్తలేదు. నా బాధ లాంటిదే వాళ్ళది కూడా కదా అని నేను అనుకుంటున్నాను, సర్దుకుంటున్నాను, సరిపెట్టుకుంటున్నాను. ఇదండి నా మనసులోని ఆవేదన.
దీన్ని ఎలా తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాను. మంచేదో చెడేదో ఆలోచించండి. మంచిని తీసుకోండి, చెడుని ప్రోత్సహించొద్దు. కొంతమంది మనస్తత్వాలు మీకు అందరికీ తెలుస్తున్నాయి, అవి బయటకు వచ్చినప్పుడే అర్థమవుతుంది. అలాంటప్పుడు కూడా మీరు మేలుకోండి. బాగా పైనున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మానేసి మధ్యతరగతి వాళ్ళకి సపోర్ట్ చేయండి. నాకు చేయమని నేను ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తాను. నాలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా సపోర్ట్ చేయండి. నాకు చేసినా చేయకపోయినని వాళ్ళకి సపోర్ట్ చేయండి. కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఎకరాలు, తోటలు, బంగ్లాలు, అన్ని కార్లు గీర్లు అన్నీ ఉన్న వాళ్ళకి మీరు సపోర్టు, ఇంకా వాళ్ళనే పైకి లేపుతున్నారు. మీరు ఆలోచించండి కొంచెం. ఒక కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళకి చేయూతనివ్వండి, వాళ్ళకి ఆసరా ఇవ్వండి, వాళ్ళకి 4 రకాలుగా 4 డబ్బులు వచ్చేటట్టు మీరు చూడండి. నా విన్నపం అండి. మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళకి, లక్షల లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి మీరు చేసినా చేయకపోయినా వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటున్నారు. అలాగని నేను ఎవరిని విమర్శించట్లేదు. కాకపోతే మీరు ఆలోచించండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబర్ చేస్తున్నారు అందరికీ. కాకపోతే ఎంతవరకు చేయాలి, ఎంతవరకు మనం ఎవరికి సపోర్ట్ చేయాలన్న ఆలోచన మీరు ఆలోచించండి. మీ అందరి చేతుల్లోనే ఉంది కదండి అందరి భవిష్యత్తుని. మీరు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియో చూస్తారో చూడరో అని మీ ఇష్టం. నా టైం ఎలా ఉంటే అలా వెళ్తుంది, లేకపోతే లేదు. నా జ్ఞాపకంగా మిగిలిపోతాయి నా వీడియోలు. పోనీలేండి, నాకు చేసినా చేయకపోయినా నాలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ చాలా అవసరం అందరికీ. మీ దయ మా ప్రాప్తి. నాలాగా ఎందరో వాళ్ళందరికీ మీరు మహానుభావులు ఉంటారండి. మరి నేను చెప్పే మాటల్లో మీరు మంచి తీసుకోండి, ఆలోచించండి. ఉంటానండి. చెమటలు కారిపోతున్నాయి, ఉడికేసేస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే మళ్ళీ వాదరం కింద ఉంటుందని ఫ్యాన్ కట్టేసాను. ఉంటానండి మరి.